వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇప్పటిదాకా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ ఛానల్లో ఈరోజు హిస్టరీ, కాన్స్టిట్యూషన్, ఎకానమీ 3 వీడియోస్ అన్నవి రావడం జరిగింది. సో దిస్ ఈస్ ద 4th వీడియో. ఇది ఫస్ట్ డే ఇలా రావడం. ఇక నుంచి ప్రతిరోజు ఒకటి హిస్టరీ, ఒకటి కాన్స్టిట్యూషన్, ఒకటి ఎకానమీ అండ్ మరొకటి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 4 సెగ్మెంట్స్ గ్రూప్ 2లో మనకు సబ్జెక్ట్స్గా ఉన్నాయి. ఈ 4 సెగ్మెంట్స్ మీద ప్రతిరోజు 4 వీడియోస్, ముఖ్యమైన బిట్స్తో పాటుగా మీకు ఆ వీడియోస్ అందుబాటులోకి మీకు రాబోతున్నాయి, ప్రతిరోజు రాబోతున్నాయి అన్నమాట. సో గ్రూప్ 2 మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో ఇవి వారికి చాలా చాలా ఉపయోగంగా ఉండబోతున్నాయి. సో ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఇప్పుడు చూద్దాం. సో ఇవి ప్రీవియస్ బిట్స్ అన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 2 మెయిన్స్లో ఏ సిలబస్ అయితే ఇచ్చారో ఆ సిలబస్తో ఉన్న బిట్స్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇందులో ఇది ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2024లో ప్రిలిమ్స్లో పేపర్ 2లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. అంటే 1984 నుంచి 2024 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ అన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఒక ట్రస్టెడ్ బుక్ ఇది. సో సిలబస్లో మార్పు ఏమి ఉండదు. బట్ ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ముఖ్యమైన బిట్స్ అన్నది ఇందులో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సీడ్ వాల్స్. సో ఫస్ట్ ఆప్షన్, స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఈజ్ ఎ ఫెసిలిటీ ఆన్ ఏ రిమోట్ Norwegian Spitsbergen Island and it is the world's largest secure and seed storage vault. Second option, India's seed vault is located in a high altitude mountain pass on the Changla in Ladakh. Moodavadi, Indian seed vault is a joint venture of National Bureau of Plant Genetic Resources and the Defense Institute of High Altitude Research. So the correct answer ఇది లేదనమాట. అంటే సీడ్ వాల్ట్కి సంబంధించిన ఈ యొక్క సీడ్ వాల్ట్కి సంబంధించిన ఫస్ట్ కింద ఏమంటారంటే విచ్ అమంగ్ ద అబవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇందులో కరెక్ట్ కానిది ఏది అన్నారు. సో ఈ 3 కూడా కరెక్ట్ ఆప్షన్సే. సో నన్ ఆఫ్ ది అబవ్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద న్యూ సైట్స్ ఇన్ ఇండియా added to the list of Ramsar sites on the eve of World Wetland Day 2024. సో దీనికి రైట్ ఆన్సర్ 1 మరియు 4. సో కరైవెట్టి బర్డ్ శాంక్చురీ అండ్ మాగాడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్, ఈ 2 రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ 3వ బిట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ విసాట్. First option, VSAT is the first Indian satellite to be fully designed and developed by women students of Lal Bahadur Shastri Institute of Technology for Women, Kerala. And second option, VSAT launched aboard the PSLV C58 XPOSat mission as one of the secondary payloads on 1st January 2024. మూడో ఆప్షన్, VSAT ఈజ్ మెంట్ టు స్టడీ హౌ రెయిన్ఫాల్ రీఫిల్స్ అండర్ గ్రౌండ్ వాటర్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా. దీనికి రైట్ ఆన్సర్ వచ్చి మనకు 1 and 2, 2 కూడా రైట్ ఆన్సర్స్ అనమాట. 3వది మనకు కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 4th బిట్ చూడండి. విచ్ అమాంగ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 4th బిట్, which among the following is the world's first country to propose a tax for agricultural emission reduction target by 2050. So the right answer, New Zealand. Next 5th bit, consider the following statements about the Garbhini GA2. First option, it is the first India-specific artificial intelligence AI model which accurately determines the age of a fetus in pregnant women in the 2nd and 3rd trimesters. Second, the Garbhini GA2 was developed by the researchers at the
ఐఐటి మెడ్రాస్ అండ్ ట్రాన్సిషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ THSTI ఫరీదాబాద్. దీనికి రైట్ ఆన్సర్ బోత్ 1 and 2 రెండు కూడా దీనికి రైట్ ఆన్సర్స్ అబౌట్ ద గర్భిణి GA2 అనమాట. సిక్స్త్ బిట్ చూడండి. ఐడెంటిఫైస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ CAR-T సెల్ థియరీ ఫర్ విచ్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ control organization CDSCO granted market approval. The right answer NEXCAR19 NEXCAR 19 అనమాట. సెవెంత్ బిట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండిజినియస్ గ్రీన్ propulsion system that was successfully demonstrated in space on ISRO's PSLV C-58 mission. Options వచ్చి మనకు it was developed by Bellatrix Aerospace Private Limited under the Technology Development Fund scheme of DRDO. Second, the green propulsion system is an innovative technology which is a non-toxic and environmentally friendly propulsion system for low orbit space. Next, the green propulsion system is ideal for space missions with high thrust requirement. దీనికి రైట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఈరోజు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ హ్యాస్ IREDA signed a memorandum of understanding MOU for innovation and research in the renewable energy sector with IIT Bhubaneswar. సో ఇది రైట్ ఆన్సర్ IIT Bhubaneswar. ఈ రోజుకి సంబంధించిన బిట్స్ ఇవే. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.